హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 24 పౌర్ణమి రోజున ఈ పనులు చేస్తే అదృష్టం కలిసొస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. తెలుగు నెలల ప్రకారం ప్రతి మాసంలోనూ ఒకసారి పౌర్ణమి వస్తుంది. ఈ పౌర్ణమి రోజున చంద్రుడు నిండుగా దర్శనమిస్తాడు. ప్రతి నెల వచ్చే పౌర్ణమి కంటే ఈ మాఘ పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన మాఘ పూర్ణిమ వచ్చింది. ఈ మాఘ పూర్ణిమ రోజున చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈసారి మాఘ పూర్ణమి రోజున ఎన్నో శుభయోగాలు ఏర్పడనున్నాయి. ఈ యోగంలో ఎలాంటి పని ప్రారంభించినా ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుతారు. పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇంటిని మరియు పూజ గదిని శుభ్రం చేయాలి. ఈ రోజున ఇంటి ముందు తప్పకుండా ముగ్గు ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల అదృష్టం, ఐశ్వర్యం కలుగుతుంది. మాఘ పూర్ణిమ శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయడమైంది. విశ్వాన్ని రక్షించే శ్రీహరిని ప్రసన్నం చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. పూర్ణిమ రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంటి ముందు అష్టదళ ముగ్గు వేసి అందులో ఎర్రటి పుష్పాలు వేయాలి. పూజ చేసే ప్రదేశంలో కూడా ఖచ్చితంగా ముగ్గు వేయాలి. అనంతరం దేవుని ఫోటోలను లేదా విగ్రహాలను శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఎర్రటి పూలతో అలంకరించుకోవాలి. అనంతరం మాఘ పూర్ణిమ పూజను ప్రారంభించాలి. పూజ చేసే ముందు పూజ గదిలో రాగి చెంబును ఉంచి అందులో నిండిగా నీటిని పోసి దేవుని ముందు పెట్టి పూజ ప్రారంభించండి. మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తి అంతా రాగి చెంబులో ఉన్న నీటిలోకి చేరుతుంది. కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా స్వీకరించాలి. ఈ తీర్థంలో భగవంతుడి శక్తి నిక్షిప్తమై మీకు మంచి ఫలితాలను అందిస్తుంది. పూజ చేసేటప్పుడు పసుపు అక్షతలను చేతిలోకి తీసుకొని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. ఇలా మనస్ఫూర్తిగా విష్ణు సహస్రనామాన్ని పఠించిన తర్వాత అక్షతలను మీ తలపై చల్లుకోండి. ఇలా చేయడం వల్ల మీకున్న కష్టాల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి త్వరగా ఉపశమనం పొందుతారు. మీరనుకున్న పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. పూజలో నైవేద్యంగా ఏవైనా పండ్లను పెట్టవచ్చు. పండ్లు లేకపోతే బెల్లం పెట్టినా సరిపోతుంది. పూజ పూర్తయిన తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచాలి. చివరిగా హారతి ఇచ్చి పూజను ముగించాలి. పూజ తర్వాత సూర్య మంత్రాలను పఠిస్తూ సూర్య భగవానునికి ఆర్ఘ్యం సమర్పించాలి. పూర్ణిమ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తల స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ రోజున ఎర్రని వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. పూర్ణిమ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ వినాశనమయ్యి మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు. పూర్ణిమ రోజున ఉదయం పూజ చేసి సాయంత్రం ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించాలి. ఈ రోజున సాయంత్రం వేళలో చేసే పూజలో చాలా శక్తి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇలా పూర్ణిమ రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుందని విశ్వాసం. తులసి మొక్క లేని వారు పూర్ణిమ రోజున ఇంటికి తులసి మొక్కలు తెచ్చుకుంటే చాలా మంచిది. ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు పూర్ణిమ రోజున తులసి కోటను శుభ్రం చేసుకొని పూలతో అలంకరించి తులసి కోట ముందు సాయంత్రం సమయంలో బియ్యం పిండితో ముగ్గు వేసి నెయ్యితో దీపం పెట్టి వెలిగించి తులసికి నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలు సంతోషించి లక్ష్మీ అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. గోమాతలో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి పౌర్ణమి రోజున గోమాతకు పచ్చగడ్డి ఆహారంగా తినిపిస్తే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. మాఘ పూర్ణిమ రోజున విష్ణు సహస్రనామ పారాయణం ఖచ్చితంగా చేయాలి. ఈ పౌర్ణమి రోజున కాచిన పాలలో యాలకలు, పటక బెల్లం కలిపి వెన్నెలో కూర్చున్న చంద్రునికి నైవేద్యం సమర్పించి చంద్రుణ్ణి పాలలో దర్శనం చేసుకోండి. ఈ రోజున నదీ స్నానం, దాన ధర్మాలు చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని, స్వర్గంలో మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. వీడియో చివరి దాకా చూసిన వారు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.